వాడై ఉండుట సామాన్యమైన విషయము, అది ఆయనకు తేలిక అయిన విషయము. కాబట్టి ప్రియులారా, ఇక ఏ ఇతర మతాలలో అక్కడుంటున్న అవతారాలలో వారికి ఒక అమ్మ ఉన్నది, ఒక నాన్న ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుని క్రిస్మస్ జనన విషయములో ఆయనను కనిన యవ్వన కన్య తల్లి మాత్రమే తప్ప పురుష ప్రమేయము లేదు. ఎందుకు అనంటే పురుష సంతానాన్ని రక్షించుటకు సమర్థుడు, యోగ్యుడు స్త్రీ సంతానము వాడై ఉండవలెను. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన మానవుని యొక్క పాప బీజము లేనివాడై పరిశుద్ధుడై జన్మించాడు. అందుకే దేవుని దూత చెప్తున్నాడు మరియతో, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. మనమందరం కూడా మన తల్లిదండ్రులకు జన్మించాం. మనం జన్మించేటప్పుడు అమ్మాయి పుడుతుంది, అబ్బాయి పుడుతుంది, ఈ మాటలే మాట్లాడగలుగుతారు. కానీ తెల్లగా పుట్టొచ్చు, నల్లగా పుట్టొచ్చు, అమ్మ పోలికలు, నాన్న పోలికలు, ఇలాంటి మాటలే మాట్లాడుకుంటారు. కానీ పరిశుద్ధుడు జన్మిస్తున్నాడు అని ఏ డాక్టర్ గారైనా చెప్పారా మీ అమ్మగారికి? ఒక పరిశుద్ధురాలు జన్మించబోతుందన్న విషయం నీ కన్సెప్షన్ లో, నీ డెలివరీలో ఎవరైనా చెప్పగలరా? లేదు. కారణం ఏంటంటే మానవుడు స్వతహాగా క్రియాత్మకంగా పాపి కాకపోయినా ప్రారంభంలో స్వభావ సిద్ధంగా పాపి ఉన్న కారణంగా అట్టి పాపిని ఉద్ధరించుటకు అవతరించు శరీరధారి అయిన ముందు ఆత్మస్వరూపి అయి ఉండి తరువాత శరీరధారగా వచ్చిన యేసుక్రీస్తు పరిశుద్ధ బీజుడై ఉండవలననేది తప్పనిసరి. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యేసు జననము అది పరిశుద్ధ జననము. ఈ మాటలు మాట్లాడుతూ పరిశుద్ధుడు లేదా రక్షకుడు పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధ బీజమై అయిన వానిగా ఉండాలి. అలాంటి వాడు యావత్ ప్రపంచంలో యేసుక్రీస్తు తప్ప మరొకరు లేరు అన్న విషయాన్ని మీ మనస్సుకు నేను అప్లై చేయాలని, మీ ఇంటలెక్ట్ లో మీరు ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నాను. అలాంటి ఆ రక్షకుడు మానవులను ఉద్ధరించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన రక్షకుడు ఏమేమి అయి ఉన్నందుకు యేసు మాత్రమే. ఇందాక మన యవనస్తులు పాట పాడుతున్నప్పుడు వన్ అండ్ ఓన్లీ వన్ గాడ్, వన్ ఆల్ మైటీ గాడ్. సర్వశక్తుడు ఇద్దరుండరు, సర్వశక్తులు ముగ్గురుండరు, సర్వశక్తి ఒకడే. ఆ యేసు సర్వశక్తిమంతుడు ఎందుకు అయ్యాడు? మానవులను రక్షించుటకు మరే మతములోనూ సాధ్యం కాని అద్భుతమైన కన్య పరిశుద్ధ దైవ జననము ఆయనకెందుకు ప్రాప్తించింది? ఆయన ఏమై ఉన్నాడు? కొన్ని పాయింట్లు వేగంగా మీ ముందుకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, నంబర్ 1, యేసుక్రీస్తు అనగా ఈ దినాన క్రిస్మస్ దినాన జన్మించిన ఈ యేసుక్రీస్తు ప్రవచన పుత్రుడు. ప్రవచనం అంటే మీకు తెలుసు, ప్రొఫెసీ. ఒక సంఘటన జరగక మునుపు వందల వేల సంవత్సరములకు ముందే ఎలా జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది, ఎవరికి జరగబోతుంది లాంటి స్థూలమైన వివరాలు స్పష్టంగా ముందు పలికితే పలికినది పలికినట్టుగా ఏళ్ల తర్వాత జరిగిపోతే ముందుగా చెప్పబడిన దాన్ని ప్రవచనము అని అంటాం. యేసుక్రీస్తు ప్రభుని జననము గురించి లెక్కలేనన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు కొన్నింటిని మీ గమనానికి నేను తీసుకొస్తాను. ఆయన బెత్లెహేము అనే కుగ్రామంలో జన్మిస్తాడు అన్నది. ఆయన ఇంకా జన్మించక మునుపే మీకా అనే ప్రవక్త క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరములకు ముందే ప్రవచించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు క్రిస్మస్ దినాన్న ఈ స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడు. యేసు కన్యకకు జన్మిస్తాడు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా క్రీస్తుకు పూర్వము 730 సంవత్సరాలకు ముందే ప్రవచించడం జరిగింది. ఆయన కన్యకకు జన్మించాడు. తన సొంత ప్రజలే ఆయనను తిరస్కరిస్తారన్నది ఒక ప్రవచనం యెషయా ప్రవచించాడు. ఆయనను శిక్షించినప్పుడు లేదా సిలువ మరణం వేస్తున్నప్పుడు తన్ను నిందించు వారి ముందు తన నోరు తెరవకుండా ఉండడానికి ముందే ఆయన ఎంచుకుంటాడు అని ప్రవచించబడింది. ఆయన మన పాపముల కోసం బలియాగం అవుతాడని ముందే ప్రవచించబడింది. ఇవన్నీ కూడా యెషయా ప్రవక్త క్రీస్తుకు పూర్వము 730 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. అలాగే జరిగిపోయింది. యేసు జయోత్సవముతో గాడిదపై యెరూషలేముకు వెళ్తాడని జకరియా అనే ప్రవక్త దాని జరగక పూర్వము 500 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. అలాగే జరిగిపోయింది.
క్రీస్తు యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు సైనికులు ఆయన వస్త్రాన్ని పంచుకుంటారని కీర్తనకారుడు 22:17-18 వచనాల్లో ప్రవక్త అయిన దావీదు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. అలాగే జరిగిపోయింది. ప్రియులారా, ఈ యావత్ 66 పుస్తకాలు కలిగిన 1000 పేజీలు రమారమి కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథములో 88 మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ 88 మంది ప్రవక్తలలో 63 పాత నిబంధన సంబంధించిన ప్రవక్తలు, 25 క్రొత్త నిబంధన సంబంధించిన ప్రవక్తలు. డాక్టర్ హ్యూజ్ రాస్ అనే ఒక యూదుడు తాను చేసిన పరిశోధనాత్మక ఆ పరిశీలనను బట్టి ఈ పరిశుద్ధ గ్రంథములో రమారమి 2500 ప్రవచనాలు ఉన్నాయి. ఆయన రాసిన పుస్తకములో ఈ 2500 ప్రవచనాలకు రెఫరెన్సెస్ ఇచ్చాడు. 2500 ప్రవచనాల్లో 2000 ప్రవచనాలు ఈనాటికి జరిగిపోయిన వాటి నెరవేర్పు ఇన్సిడెన్సెస్ కూడా ఆయన రాశాడు. ఇక జరగాల్సినవి కేవలము 500 మాత్రమే. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రవచన పుత్రుడు. మనము జన్మించే ముందు మన తల్లిదండ్రులకు తెలియదు కుమారుని కంటుందో తల్లి కుమార్తెను కంటుందో, ఏ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అవుతుందో, హోమ్ డెలివరీ అవుతుందో తెలియదు. కానీ ఒక గొప్ప సృష్టికర్త దేవుడు ఆయన ఈ లోకానికి వస్తున్నట్లయితే ఆయన రాక గురించిన ముందస్తు ప్రవచనాలు విధిగా నేల మీద ఆయన ప్రవక్తల ద్వారా పలికి తీరాలి. అలాగే ఆయన పలకడం జరిగింది. పిల్లరా, ఎందుకు నేను యేసుక్రీస్తు ప్రభువుని నా స్వీయ ఏకైక దేవునిగా అంగీకరిస్తున్నాను అని అంటే, నాకు ఎవరో చెబితే కాదు కానీ నేను పరిశీలన చేశాను. నన్ను రక్షించే దేవుడు నాకంటే అన్ని విషయాల్లో ఎత్తుగా, భిన్నంగా, అతీతంగా ఉండాలి. నా జన్మ గురించి నాకు తెలియదు, నా జన్మ గురించి నా తల్లిదండ్రులకు తెలియదు. కానీ నన్ను రక్షించే రక్షకుని జన్మ గురించి ఆయన జన్మ జరగక మునుపే ఈ లోకానికి తెలిసింది. ఈయనకు వల్లే వేల సంవత్సరాలకు ముందు డజన్ల ముందస్తు ప్రవచనాలు ప్రవచించబడి చెప్పినట్టుగా నెరవేరిపోయిన ఏకైక రక్షకుడు క్రీస్తు తప్ప మరొకడు లేడు అని నా స్వీయ పరిశీలనలో నేను అర్థం చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని జననము అది చరిత్రాత్మకమైనది. నేను ఒక శాస్త్రజ్ఞుని అడిగాను, మ్యాథమెటిషియన్ అడిగాను, పీటర్ స్టోనర్ అని ఆయన్ని ఏమండి, నాకు సంబంధించి కనీసం 8 ప్రవచనాలు నెరవేరాలి అని అంటే మ్యాథమెటికల్ గా ప్రాబబిలిటీ ఎంత అని నేను అడిగితే, ప్రపంచ ప్రసిద్ధి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు పీటర్ స్టోనర్ చెప్పిన మాట ఏంటంటే, నీ గురించి కానీ ఎవరి గురించి కానీ కనీసం 8 ముందస్తు ప్రవచనాలు చెప్పినట్టుగా జరిగిపోవాలనంటే గణిత శాస్త్రము పరంగా దాని ప్రాబబిలిటీ 10 to the power of 17. 10 to the power of 17 అంటే మనకు తెలుసు, 1 చెవులో పెట్టి 1 తర్వాత 17 సున్నలు పెట్టి భాగిస్తే కుడి వైపున 0.000000 అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అండ్ నిల్. అంటే ఏంటండి అని అడిగా నేను పీటర్ స్టోనర్ని. అంటే నీ గురించి ఒక 8 ప్రవచనాలు చెప్పినట్టుగా జరిగిపోవడానికి గణిత శాస్త్రం ప్రకారం ప్రాబబిలిటీ సంభావ్యత 0. It's impossible. Mathematically it is not possible. అంటే యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రియులారా రమారమి 600 కీలక ప్రవచనాలు నెరవేరిపోయాయి. Who that person could be then? ఆయన దైవాత్ముడు కాక మానవుడు మాత్రమే ఎలా కాగలడు? ఇక్కడున్న మన ఎవరి గురించి అలాంటి ప్రవచనాలు లేవు, కానీ యేసు గురించి మాత్రమే గణిత శాస్త్రానికి అందని ప్రవచనాలు వందలలో ఉన్నాయి. ఇది మొదటి విషయం. అందుకే యేసు నాకంటే మానవులందరికంటే అతీతుడు. మన గురించి ప్రవచనాలు లేవు, ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి, అవి నెరవేరిపోయాయి. రెండవది, యేసు చారిత్రక పురుషుడు. ఇక్కడున్న మనందరికీ చరిత్ర ఉంది. నీకు గనుక ఆధార్ కార్డ్ చేతిలో ఉందంటే నీకు చరిత్ర ఉంది అని అర్థం. నీకు బర్త్ సర్టిఫికెట్ ఉంటే చరిత్ర ఉంది అని అర్థం. ఈ కాలేజీలో నువ్వు చదువుకుంటున్నట్టు రికార్డులు నమోదైతే రేపు నేను బహుశా నువ్వు లేకపోయినా ఇక్కడ రికార్డ్ చెప్తుంది నువ్వు ఉన్నావని. అలాంటి చరిత్రాత్మకత క్రిస్మస్ దినాన జన్మించిన యేసుక్రీస్తుకు ఉందా? ప్రముఖ చరిత్రకారుడు H.G. వెల్స్
మనము చదువుకుని ఉంటాం. నా చిన్నప్పుడు నా హై స్కూల్ స్టడీస్లో ఈయన గురించి చదివాను నేను. H.G. Wells, ప్రముఖ బ్రిటిష్ చారిత్రకుడు. 1866లో జన్మించాడు, 1946లో మరణించాడు. ఆయన అడిగాను, ఈజ్ జీసస్ హిస్టారికల్ అని అడిగితే, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ బ్రిటిష్ చరిత్రకారుడు అన్న మాట ఇంగ్లీష్లో నేను చదువుతాను. ఆయన ఏం చెప్పాడు? క్రైస్ట్ ఈజ్ ద మోస్ట్ యూనిక్ పర్సన్ ఇన్ హిస్టరీ. నో మ్యాన్ కెన్ ఎవర్ రైట్ a history of the human race without giving first and foremost place to this penniless teacher of Nazareth అని అన్నాడు. పిల్లరా, ఆయన అన్న మాట అర్థం ఏంటంటే, చరిత్రలో ఏకైక విశిష్ట వ్యక్తి యేసుక్రీస్తు. నయా పైసా చేతిలో లేని ఈ నజరేయ బోధకుడని యేసుక్రీస్తుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరును మానవ చరిత్రనే రాయలేరు అన్నాడు. అంటే ఏంటండి అని అడిగితే ఆయన అంటున్నాడు, ఈవేళ తారీఖు ఎంత బాబు? ఇవాళ 3వ తారీఖు డిసెంబర్ నెల 2025. అవునా? ఎస్. ఇప్పటి నుంచి నువ్వు వెనక్కి చరిత్రలోనికి వెళ్ళు. మానవ సృష్టి ప్రారంభమైన తొలి దినానికి వెళ్ళు. నీకు మధ్యలో యేసు తగులుతాడు అన్నాడు ఆయన. లేదా మానవ చరిత్ర ప్రారంభమైన దగ్గర నుంచి నేటి వరకు వెనక్కి రా, అప్పుడు కూడా నీకు యేసు మధ్యలో తగులుతాడు. ముందు నుంచి చరిత్ర వెనక్కెళ్ళు, వెనక నుంచి చరిత్ర ముందుకు రా, యేసు నీకు తగులుతాడు. యేసుక్రీస్తును టచ్ చేయకుండా, ఆయన గురించి నువ్వు మాట్లాడకుండా మానవ చరిత్రను మొదలెట్టి ముగించలేవు, వెనక నుంచి ముందుకు కూడా రాయలేవని నేను అనలే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ హిస్టోరియన్ H.G. Wells అన్నాడు. పిల్లరా, నెపోలియన్ బోనాపార్టీ మనకు తెలుసు, ఫ్రెంచ్ మిలిటరీ లీడర్ 1769 to 1821. ఆయన అన్నమాట ఏంటంటే, హే, నేను మనుష్యుల్ని ఎరుగుదును, నేను చెబుతున్నాను వినండి, యేసు నరుడు కాడు, ఆయన్ను ఈ లోకములో ఉన్న దేనికి పోల్చి చెప్పడం అసాధ్యం అన్నాడు. బ్రిటిష్ స్కాలర్ F.F. బ్రూస్ అనే ఆయన తాను రాసిన న్యూ టెస్టిమెంట్ డాక్యుమెంట్స్ లో ఓ మాట అంటాడు, ద హిస్టారిసిటీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ యాజ్ సర్టెన్ యాజ్ ద హిస్టారిసిటీ ఆఫ్ జూలియస్ సీజర్. రోమా చక్రవర్తి జూలియస్ సీజర్ యొక్క చరిత్ర ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు ప్రభుని చరిత్ర కూడా అంతే వాస్తవము. మొదటి శతాబ్దపు అనగా యేసు జన్మించిన మొదటి శతాబ్దపు యూదేతర క్రైస్తవ చారిత్రకులు తాలాస్, సెరాపియన్, ప్లేగాస్, టాసిటస్ వీళ్ళందరూ ఉమ్మడిగా రాసిన వారి ప్రథమ శతాబ్దపు చారిత్రక గ్రంథాల్లోని సందేశం ఏంటంటే, క్రీస్తు అనబడిన ఆయన పాలస్తీనాలో జీవించాడు మరియు పొంతి పిలాతు పాలనలో మరణించాడు. ఇది యేసుక్రీస్తుని గురించి ఈ చరిత్రకారులు, గ్రీకు చరిత్రకారులందరూ రాసిన ఉమ్మడి విషయం. ప్రియులారా, యూద చరిత్రకారుడు జోసిఫస్, క్రీస్తు శకము 37 నుంచి 100 మధ్యలో జీవించిన జోసిఫస్ యాంటిక్విటీస్, జూవిష్ యాంటిక్విటీస్ అనే చారిత్రక గ్రంథములో ఆయన రాసిన విషయాన్ని యాజ్ ఇట్ ఈస్ గా నేను తెలుగులో చెప్తున్నాను. గమనించండి, ఇతడు ప్రథమ శతాబ్దపు హిస్టోరియన్, జూవిష్ హిస్టోరియన్. AD 37 to 100 మధ్యలో జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు AD 34లో ఆయన శిలువ మరణము పొంది వెళ్ళాడు. కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలో జన్మించిన ఆ కాలపు సమకాలీన యూద చరిత్రకారుడు ఏం రాశాడని చెప్తున్నాను. ఈ కాలములో యేసు అనే గొప్ప జ్ఞాని జీవించాడు. అనేక యూదులను తన యొద్దకు ఆకర్షించుకున్నాడు. అనేక గ్రీకులను కూడా ఆయన క్రీస్తు, మాలో ప్రధానులైన వారు ఆయన్ను తృణీకరిస్తే పిలాతు పాలనలో శిలువ శిక్ష వేశారు. అయితే ఆయన్ను మొదటి నుండి ప్రేమించిన వారు మాత్రం ఆయన్ను వదిలిపోలేదు. పరిశుద్ధ ప్రవక్తలు చాలా మంది చెప్పినట్లు ఆయన 3వ రోజు సజీవంగా తిరిగి లేచి వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరు మీద తయారైన క్రైస్తవులు అనబడిన వాళ్ళు నేటికి ఉన్నారు అని AD 100లో రాశాడు జూవిష్ యాంటిక్విటీస్. ఇది AD 2025 21వ శతాబ్దములో ఉంటూ ఉన్న మనము ప్రథమ శతాబ్దములో రాసిన చరిత్ర 20 శతాబ్దాలు అది సుస్థిరంగా నిలిచి ఉంది.
కాబట్టి ప్రియులారా, నా రెండవ అంశాన్ని ముగిస్తూ ఉంటున్నాను. ఈ దినాలలో ఆయా మతాలలో మానవులను ఉద్ధరించడానికి జన్మించిన దేవుళ్ళు, దేవతలు, మహాపురుషులు, మాతలు, అమ్మలు, బాబాలు, స్వాములు అన్నబడిన వారికి యేసు క్రీస్తుతో సరిసమానమైన ప్రవచనాత్మకత ఉందా? యేసుక్రీస్తుతో సరిసమానమైన చరిత్రాత్మకత ఉందా? అది నేను గ్రహించాను. ఎవరికి లేదు అని నేను రూఢి చేసుకున్న వాడనై ఈ యేసుక్రీస్తును నేను వెంబడిస్తున్న వానిగా ఉన్నాను. మూడవది, యేసుక్రీస్తు ఆయన శకపురుషుడు, కాలపురుషుడు. ప్రియులారా, మనందరికీ పుట్టిన తారీఖులు ఉంటాయి, మరణిస్తే మరణించే తారీఖులు ఉంటాయి. ఇక అక్కడితో మన తారీఖులు కనుమరుగైపోతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు జన్మించి, జీవించి, మరణించి, ఆరోహణమై వెళ్ళిపోయినా కూడా ఆయన పేరు మీద కాలము లెక్కించబడుతూ ఉన్నది అన్నది చూస్తూ ఉంటే ఆయన ఏమై ఉండి ఉంటాడు? ప్రియులారా, వెనకడికి కాలాన్ని లెక్కించడానికి గ్రీకులు ప్రయాసపడ్డారు. వారు పురాతన కాలంలో ఒలింపియాడ్స్ నిర్వహించారు. అందుకని ఒలింపియాడ్స్కు ముందు కాలము, ఒలింపియాడ్స్కు తర్వాత కాలము అనడానికి ప్రయత్నం చేశారు, కానీ ఫలించలేదు. రోమన్లు ఇంపీరియల్ సిటీ కట్టారు. ఇంపీరియల్ సిటీకి ముందు కాలము, తర్వాత కాలం అని కాలాన్ని కొలవడానికి ప్రయత్నం చేశారు, అది జరగలేదు. జస్టీనియన్ ఈయన ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ మొట్టమొదటిగా ప్రపంచంలో పన్నులు వేయడం మొదలు పెట్టాడు. ఈ పన్నులు వేయడానికి ముందు కాలము, తర్వాత కాలం అని కాలాన్ని కొలవడానికి ప్రయత్నించారు, వర్కౌట్ అవ్వలేదు. లాప్లాస్ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆకాశంలో గ్రహాల గమనానికి పరిశీలన చేసి దానికి ముందు దానికి వెనుక అనడానికి ప్రయత్నం చేశాడు, అవ్వలేదు. ఫ్రెంచ్ రెవల్యూషనిస్ట్, ద ఇయర్ వన్ ఆఫ్ ద రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్ కు ముందు కాలము, తర్వాత కాలము అనడానికి ప్రయత్నం చేశారు, జరగలేదు. వీరందరూ ఘోరముగా కాల గమనాన్ని లెక్కించడంలో విఫలులయ్యారు. బట్ జీసస్ డిడ్ ఇట్ గ్లోరియస్లీ. అందుకనే నిన్న మొన్నటి వరకు గిట్టని వాళ్ళు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని అనడానికి బదులు కామన్ ఈరా, బిఫోర్ కామన్ ఈరా లేదా కామన్ ఈరా అని పిలవడానికి వారు రకరకాల ప్రయాసపడుతున్నారు. కానీ విషయం ఏంటంటే ప్రియులారా, మోర్ దెన్ హాఫ్ ద గ్లోబ్ స్టిల్ calculate the time as before Christ and after Christ. యేసుక్రీస్తు జననము ద్వారా యావత్ కాల గమనము రెండుగా చించబడింది. అందుకే ఆయన శక పురుషుడు కూడా. నాలుగవది, ఆయన ప్రభావ పురుషుడు. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే, నేను శక పురుషుడిని కాను, కానీ నన్ను రక్షించువాడు అయి తీరాలి. నేను ప్రవచనాత్మకుడిని కాను, కానీ నన్ను రక్షించడానికి వచ్చిన వాడు ప్రవచనాత్మకుడు అయి తీరాలి. నేను పరిశుద్ధ బీజము కలిగిన వాడిని కాను, కానీ నన్ను రక్షించడానికి వచ్చిన వాడు పరిశుద్ధ బీజము కలిగిన వాడై ఉండాలి. నేను చరిత్రలో ఉన్నాను, కానీ యేసుక్రీస్తు యావత్ చరిత్రనే రెండుగా చీల్చిన వాడై వచ్చాడు. నాలుగవది, ప్రభావ పురుషుడు. దేవుడు నరుడైతే, ఆ దేవుడు మనిషిగా నేల మీద మనుషుల కోసం అవతరిస్తే ఆయన ప్రభావరహితుడుగా ఉండకూడదు. ఆయన విశ్వ వ్యాప్త శాశ్వత ప్రభావశీలి అయి ఉండాలి. మనమందరం ఉన్నాం, మనం కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాం. నా ప్రభావం ఒక ఊరు, మీ ప్రభావం ఒక మండలం, మరొకరు ప్రభావం ఒక జిల్లా, ఒక ఎమ్మెల్యే ప్రభావం ఒక నియోజకవర్గం, ఒక ఎంపీ ప్రభావం కొన్ని నియోజకవర్గాలు, ఒక ప్రధానమంత్రి ప్రభావం ఒక దేశం. కానీ యేసుక్రీస్తు లోకరక్షకుడైతే, ఆయన సర్వ మానవాళిని విమోచించడానికి వచ్చిన దైవమైతే ఆయన ప్రభావము ఇంటి మూలకో, వీధి మూలకో, పేట మూలకో కాదు, అది యావత్ ప్రపంచాన్ని ప్రభావితము చేసేదిగా ఉండాలి. ఆ మధ్య కాలంలో వికీపీడియా ఆన్లైన్ వాళ్ళు, అలాగే అమెరికాలోని మిట్ యూనివర్సిటీ వాళ్ళు, వీళ్ళు కలిసి ఒక సర్వే చేశారు ఈ ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత. వారు వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? 1950 సంవత్సరం కంటే ముందు జన్మించి ప్రపంచాన్ని అందరికంటే అధికంగా ప్రభావితం చేసిన ఓ 20 మందిని ఎన్నుకో. ఆ 20 మందిని పైనుండి క్రిందకు వరుసగా పేర్చు. ఇది ఆన్లైన్లో వికీపీడియా మిట్ యూనివర్సిటీ వాళ్ళు కలిసి వేసిన ప్రశ్న. ఆ దినాలలో మేధావులైన వారు, ఆన్లైన్ యాక్సెస్ ఉన్న వాళ్ళు అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రశ్నకు జవాబు చెప్పారు. అనగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే
చేసిన ప్రముఖ 20 మందిలో మొదటి నుంచి 20వ వ్యక్తి ఎవరు? వరుస క్రమములో పేర్చుము. ప్రియులారా, సోవియట్ రష్యా నాయకుడు స్టాలిన్కి అడుగున 20వ స్థానం వచ్చింది. ఇండియా నేపాల్ బోర్డర్లో ఒక చిన్న రాజవంశములో పుట్టిన సిద్ధార్థ గౌతముడు 16వ స్థానం వచ్చింది. చైనా కమ్యూనిస్ట్ నాయకుడు మావో జెడాంగ్ 11వ స్థానం. భారత జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 4వ స్థానం. బ్రిటన్ శాస్త్రవేత్త సర్ ఐజక్ న్యూటన్ 3వ స్థానం. చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ 2వ స్థానం. మధ్యలో చాలా మందిని నేను విడిచిపెట్టేశాను. కానీ ప్రపంచాన్ని అందరికంటే అధికంగా ప్రభావితం చేసిన చారిత్రకుల్లో మొదటి స్థానం ప్రపంచం నజరేయుడైన యేసుక్రీస్తుకు కట్టబెట్టింది. ప్రియులారా, మధ్యలో జోసెఫ్ స్టాలిన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, అరిస్టాటిల్, మహమ్మద్, వాస్కో డి గామా, ప్లేటో, ఆర్కిమెడిస్, విలియం షేక్స్పియర్ ఇలాంటి వాళ్ళందరూ నేను వదిలిపెట్టేస్తాను. ఈ ప్రపంచం అంతటిని తాను పుట్టిన బెత్లెహేము అప్పటి కాలపు అట్లాసులో చుక్కగా కూడా కనబడని స్థానంలో పుట్టిన యేసుక్రీస్తు ఈనాడు విశ్వవ్యాప్త శాశ్వత ప్రభావశీలి అయ్యాడు అన్న విషయం మీకందరికీ నేను చరిత్రాత్మకంగా శాస్త్రీయబద్ధంగా తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి మతానికి పండుగలు ఉన్నాయి, కానీ ఒక క్రిస్మస్ పండుగ ఈ చారిత్రక పండుగ మాత్రమే అది విశ్వజనీనమైనది, సార్వత్రికమైనది. మూల పండుగలు ఉన్నాయి, ఊరు పండుగలు ఉన్నాయి, పేట పండుగలు ఉన్నాయి, లేదా ఒక కుల పండుగలు ఉన్నాయి, మత పండుగలు ఉన్నాయి. క్రిస్మస్ ఒక మత పండుగ కాదు, కుల పండుగ కాదు, ప్రాంతీయ పండుగ కాదు. ఇది విశ్వవ్యాప్త శాశ్వత ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించిన దైవమైన యేసుక్రీస్తు జన్మించిన రోజు. కాబట్టి ఈ దినాన ప్రపంచ మతాలన్నిటిలోకెల్లా ముందు వరుసలో మతపరంగా మాట్లాడుకోవాలనంటే క్రైస్తవ్యం ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత కనుచూపు మేరలో ఎక్కడో ఇస్లాం ఉంది. ఆ తర్వాత ఇంకా జాగ్రత్తగా పట్టి చూస్తే హిందూయిజం ఉంది. ఆ తర్వాత బుద్ధిజం ఉంది. కొన్ని మతాలు కనుచూపు మేరకు కూడా కనబడవు. ఒక్క క్రైస్తవ్యము మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఆ ప్రభావము విశ్వవ్యాప్తమైనది. అయినవది ఎవరు ఈ రోజున జన్మించాడు? ఆయన సత్యపురుషుడు. ఆయన సత్యపురుషుడు. ఎందుకండి నేను సత్యుణ్ణి అని నేను అనలేను. నాకు తరగతి గదిలో అబద్ధాలు ఎలా మాట్లాడాలో నాకెవరు నేర్పించలేదు. కానీ నాకు తెలుసు నేను అబద్ధాలు మాట్లాడాను. నాకెవరు మాట్లాడని చెప్పకపోయినా నేను ఎందుకు మాట్లాడాను, దొంగతనం ఎలా చేయాలి చెప్పకపోయినా చిన్న చిన్న దొంగతనాలు నేను ఎలా చేశానో ఇది మానవ నైజం. పురుష బీజము నుండి పాపమయమైన మానవునిలో నుండి పాప తలంపులే వస్తాయి. బైబిల్ చెప్తుంది ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయి ఉన్నారు అని. కాబట్టి ప్రియులారా, క్రియ చేసి పాపివి కానక్కర్లేదు. మానవునిలో తల్లి గర్భము నుంచి అప్పుడే పుట్టిన స్వభావ సిద్ధంగా పాప నైజము కలిగిన బేబీ, ఆ బేబీ పెద్దదై క్రియలు చేసి క్రియాత్మకంగా పాపిగా మారుతుంది. స్వభావ సిద్ధంగా అందరము పాపులే. కాబట్టి మానవులందరూ అసత్యులే. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నీ అంతరాత్మకు నువ్వు జవాబు చెప్పుకో. ఈనాడు అబద్ధం చెప్పలేదా? ఊహల్లో అబద్ధం అంటే తెలీదా? అస్సలు నాకు తెలియదండి అని మీరు అనగలరా? చెప్పక్కర్లేదు. కాబట్టి అసత్యుడునైన నన్ను, అసత్యులైన మానవాడిని ఉద్ధరించడానికి ఈ లోకానికి దిగి వచ్చే ఆ దైవనరుడు ఎవరైనా ఉంటే తానుగా సత్యుడు కావాలి. ఒకసారి అమెరికా తత్వవేత్త ఓసారి ఇలాంటి ఆడిటోరియంలో స్టూడెంట్స్ని ఇలా అడుగుతాడు, ఎవర్రా చెప్పండి, ఎప్పుడో పుట్టి ఎప్పుడో జీవించి ఎప్పుడో చనిపోయి వెళ్ళిపోయినా ప్రపంచ ప్రసిద్ధి చెందిన తత్వవేత్త ప్లేటో మరలా బ్రతికి వచ్చి మన యూనివర్సిటీ ఎడమవైపున మైదానంలో మీటింగ్ పెట్టుకుంటున్నాడు అనుకోండి. ఎప్పుడో పుట్టి ఎప్పుడో జీవించి చనిపోయి వెళ్ళిపోయిన నజరేయుడైన యేసు కూడా మరలా బ్రతికొచ్చి ఈ కుడివైపున మైదానంలో మీటింగ్ పెట్టుకుంటున్నాడు అనుకోండి. చెప్పండి నా ప్రశ్నకు జవాబు. నేనే మీటింగ్కి వెళ్తానని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు. ఆ స్టూడెంట్స్ ఆలోచన చేస్తుంటున్నప్పుడు ఆయనే చెప్పిన శ్రేష్టమైన జవాబు మీరు వినండి. ప్లేటో ప్రపంచానికి తత్వాన్ని నేర్పించిన గ్రీకు దేశపు సుప్రసిద్ధ తాత్వికుడు కావచ్చు. మహా అయితే తాను ఏం మాట్లాడతాడు? మైకు తీసుకొని సత్యం గురించి మాట్లాడతాడు. కానీ ఇక్కడే యేసు
సత్యమే నిలబడి మాట్లాడుతుంది. కాబట్టి సత్యమును గురించి మాట్లాడే ప్లేటో మీటింగ్కి నేను ఎందుకు వెళ్తాను? సత్యమే నిలబడి మాట్లాడుతున్న యేసు మీటింగ్కి వెళ్లకుండా అని అంటాడు. దిస్ ఈస్ ట్రూ. ఎందుకు అని అంటే ఆయనే స్వయంగా తన 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాల పరిచర్యలో పబ్లిక్లోకి వచ్చిన మాట ఏంటంటే, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని అని చెప్పిన ఏకైక దైవనరుడు, శరీరధారి యేసుక్రీస్తు మాత్రమే. యోహాను సువార్త 14:6 ఉంటుంది. నేను మీ ముందు ఒక సవాల్ ఉంచుతున్నాను. మీరు ఏ మత విశ్వాసాల నేపథ్యంలో నుండి వచ్చి ఉండవచ్చు, మీరు వెళ్ళి మీ గ్రంథాలను పరిశీలన చేయండి. ఆయా దేవుళ్ళు దేవతలు ఎవరైనా నేనే మార్గము, నేనే అంటే మరొకరు లేనని అర్థం, నేనే సత్యాన్ని, మరొకరు లేరు, నేనే అని అర్థం. ఇలా పలికిన మాటలు ఎక్కడైనా ఉంటే నాకు తెలియపరచండి. 6వది, నన్ను ఉద్ధరించడానికి, మానవులు ఉద్ధరించడానికి వచ్చిన ఆ దైవనరుడైన యేసుక్రీస్తు స్వభావ సిద్ధంగా పరిశుద్ధ పురుషుడు కావాలి. ఎందుకంటే మానవులందరూ పాపులు. ఇందాక నేను చెప్పాను, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. నా చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథంలో 1000 పేజీలు ఉన్నాయి. కానీ దీనిలో 1080 సార్లు పరిశుద్ధ అన్న మాట ఉంది. పేజీలు 1000, పరిశుద్ధ అన్న మాట 1080 సార్లు. అంటే సగటున ఒక్కొక్క పేజీకి ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఈ గ్రంథములో పేజీలోనూ పరిశుద్ధ, పరిశుద్ధుడు, పరిశుద్ధ, పరిశుద్ధుడు అన్న మాటలు ఉన్నాయి. నేను ఆయా ఇతర మత గ్రంథాలను చదివాను. 100 పేజీలకు ఒక చోట ఒకసారి కానీ కూడా నీకు పరిశుద్ధ అన్న మాట తగలదు. నేను ఇవాళ మాట్లాడి వెళ్ళిపోవడం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రికార్డెడ్. ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ, రీడ్ ఎవ్రీ స్క్రిప్చర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. 100 పేజీలలో ఒకసారి అయినా పరిశుద్ధ అన్న మాట కనబడితే టాక్ టు మీ, టెల్ మీ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా పని రీసెర్చ్ చేయడం. మీరు ఎలా వైద్యంలో రీసెర్చ్ చేయడానికి ప్రారంభించారో, ఐ రీసెర్చ్ ఇన్ ది స్పిరిచువల్ రెల్మ్ అండ్ ది డివోషనల్ అండ్ ద రిలీజియస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ వరల్డ్. ప్రియులారా, 100 పేజీలకు ఒకసారి కూడా కనబడదు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ఆయన పబ్లిక్ బయటకు వచ్చి అన్న మాట ఏంటో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నేరస్థాపన చేయగలరు అన్న మాట ఆయన అన్నాడు. ఆయన చాలా సమీపంగా దగ్గరుండి చూసిన ఆయన శిష్యులు అన్న మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 6:69. యోహాను అనే సమీపంగా ఉన్న శిష్యుడు అంటాడు, ప్రభువా నీవే దేవుని పరిశుద్ధుడవు. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయడానికి ఆ దినాన రోమా ప్రభుత్వపు గవర్నర్ పిలాతు అన్న మాట ఏంటో తెలుసా? ఆయన భార్య ఆయనకు పంపించిన చీటీలో ఏమయ్యో, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఆయనను సిలువ వేసిన శతాధిపతి పలికిన మాట, ఈయన నిజముగా దేవుని కుమారుడు. మరలా యోహాను భక్తుడు అంటాడు, పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని తెలుసు, ఆయన యందు పాపమేమీ లేదు. అపొస్తలుడైన పేతురు 1 పేతురు 2:22 అన్న మాట ఆయన అంటున్న మాట, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈలాగున ఈ దినాన మన మధ్యలో ఉంటున్న ఆయా మతాల దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎవరైనా ఇలా మాట్లాడగలిగారా? వాళ్ళ గురించి వారి భక్తులు ఇలా మాట్లాడగలిగారా? ప్రియులారా, నాకెక్కడా కనపడలేదు. పాపినైనా అపవిత్రునైనా నన్ను ఉద్ధరించడానికి ఈ లోకానికి రావలసిన వాడు సరిగ్గా ఆయన పవిత్రుడై ఉండాలి. 7వది, యేసుక్రీస్తు సద్బోధక పురుషుడు. వెనకడికి రెనాల్డ్స్ ప్రైస్ అనే ఆయన డిసెంబర్ 1999 ఆంగ్ల టైమ్ మ్యాగజైన్లో ఒక పరిశోధనాత్మక వ్యాసాన్ని రాశాడు. ఆ వ్యాసం పేరు జీసస్ ఆఫ్ నాజరేత్. దాని సినాప్సిస్ ఇంట్రడక్షన్ ఇలా ఉంది: ప్రభావవంతమై మారు మూలలకు సహా ప్రాకిపోయిన యేసుక్రీస్తు లాంటి శక్తివంతమైన వ్యక్తిత్వం మరొకటి లేదు అని రాశాడు. రాస్తే సరిపోదు కదండి, దానికి నిరూపణలు ఉండాలి. 2 ముఖ్యమైన నిరూపణలు ఇచ్చాడు. యేసుక్రీస్తు ఒకసారి పబ్లిక్ డొమైన్లోకి వచ్చి ఇలా అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యోహాను 8:12. ఈ మాట పలికి 2000 సంవత్సరాలు పూర్తయింది.
ఈ కాలములో, ఈ 2 సహస్రాబ్దాల కాలములో ప్రపంచంలో ఎక్కడైనా ఇలా స్టేజి కట్టి యేసు లోకమునకు వెలుగు కాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని కానీ, ఇతడు లోకమునకు వెలుగై ఉన్నాడు అని కానీ తాను చెప్పలేదు, మరొకరిని పరిచయం చేయలేదు. అదే యేసుక్రీస్తు ప్రభువారు మరొక సందర్భంలో ఒక మాట అన్నారు, ఆకాశము గతించవచ్చును, భూమియును గతించవచ్చును, నా మాటలో ఒక సున్నైనా పుల్లైనా పోవు అన్నాడు. ఈ మాట పలికి 2000 సంవత్సరాల కాలమైంది. ఈ కాలంలో క్రైస్తవ్యానికి విరోధులుగా, క్రీస్తుకు విరోధులుగా ఉన్న వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ, మతాలు కానీ స్టేజి కట్టి మైకు కట్టుకొని యేసుక్రీస్తు ప్రభుని మాటలు పొల్లుపోయాయి అన్న నిరూపణ ఇంతవరకు లేనే లేదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మాటలు ప్రభావవంతమైనవి. ఆయన మాట్లాడినట్లుగా ఎవరను ఎన్నడను మాట్లాడలేదు. మన దేశంలో రాజనీతిజ్ఞులు కానీ, స్వాతంత్ర్య సమరయోధులు కానీ, ప్రపంచవ్యాప్త నాయకులు కానీ యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిత్వాన్ని, మాటలను ఆదర్శంగా ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే ఆయన మాటలు చాలా ప్రభావవంతమైనది. 8వది, యేసుక్రీస్తు పునరుత్థాన పురుషుడు. నాకుండే సమస్య ఏంటంటే నేను త్వరలో చచ్చిపోతాను, కానీ నా ఆశ ఏంటంటే బ్రతకాలి, చనిపోయినా బ్రతకాలి. చావు మానవులకు తప్పదంటే చచ్చిపోతా, కానీ తర్వాత బ్రతకాలి మరలా. ఇది సాధ్యమా? నన్ను రక్షించడానికి వచ్చిన ఏ దైవమైనా ఈ పని చేశాడా అని ఆరా తీసా. ప్రపంచ ప్రముఖ మతాలు, ప్రాచీన మతము యూద మత వ్యవస్థాపకుడు అబ్రహాము క్రీస్తు పూర్వము 1900 సంవత్సరంలో మరణించాడు, మరలా తిరిగి లేవలేదు. ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహమ్మద్